నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. బోధన్ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం సుదర్శన్ రెడ్డి మొదటిసారిగా నిజామాబాద్ జిల్లాకు రావడంతో ఆ పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. మొదట ఆయన మాధవనగర్లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను కలుపుకుని అందరికీ మేలు చేస్తుందని సుదర్శన్ రెడ్డి తెలిపారు. కుటుంబాలు బాగుపడ్డాయనే ఆలోచనతో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత పంటల మీద ఆధారపడి ఉన్నాం. ఆ పంటల్ని గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కాపాడుకుంటూ వ్యవస్థను తీసుకొస్తే ఈ పుణ్యాత్ములు వచ్చినాక 60,000 కోట్లు బ్యాంకుల లోన్ అట్లనే పెట్టేసి మళ్ళీ ఎక్కడ ఇన్స్ట్రక్షన్ లేకుండా రైస్ మిల్లర్స్ దగ్గర ఎక్కడైతే దొరికితే అక్కడ వాళ్ళు వీళ్ళు కలిసి ప్యాడీ అమ్ముకొని ప్రతి ఒక్కటి స్క్రీనంగా సమీక్షించి ఎక్కడెక్కడ ఎన్ని బాకీలు పెట్టాడో దాన్ని ఏ విధంగా మనం తీసుకుపోతే బాగుంటది, అన్ని సెక్షన్లను కాపాడుకుంటూ పోవాలని ఆలోచనలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఆ ఆలోచనలే ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా అన్ని రివ్యూ చేయాలి. అధికారులు కూడా చాలా మంది